ఒక చారిత్రక నిర్ణయం అయినప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయడం అనేది ఏదో తప్పు చేసినట్టుగా విపక్షాలు ఈ రోజు బయట ప్రచారం చేస్తున్నాయి అధ్యక్ష. ప్రత్యేకించి మహిళలకు సంబంధించిన అంశంలో వృత్తి చేసుకునే మహిళలు గాని, లేదంటే గ్రామీణ ప్రాంతంలో మహిళలు గాని, లేదంటే ఉద్యోగాలు చేసే మహిళలు గాని, ఇతరత్ర ఏవైతే ఉపాధి కోసం చేసే ప్రతి మహిళకి ఇది ఉపయోగకరంగా ఉంది. నాకు తెలిసి భారతదేశంలో 2 రాష్ట్రాల పైన ఈ ఉచిత బస్సు మహిళలకు సంబంధించి ప్రవేశపెట్టినప్పటికి కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ పథకం ద్వారా చాలా మేలు జరుగుతున్నప్పటికి కూడా వివిధ రకాలుగా అసలు ఉచిత బస్సు మహిళలకు ఇవ్వడం అనేది పురుషులకు ఏదో నష్టం జరిగినట్టుగా, రెండవది ఆటో వాళ్ళకి ఏదో నష్టం జరిగినట్టుగా మరి గౌరవ విపక్షం చేస్తున్న ఆరోపణలు మరి దీని ద్వారా వారు తెలుసుకుంటారు. ఎంత మనం వెచ్చిస్తున్నాం అనేది గౌరవ మంత్రి గారు చెప్పిన అంశాన్ని వాళ్ళు అవగాహన చేసుకొని భవిష్యత్తులో ఎలాంటి ఈ పథకం పట్ల అసత్య ప్రచారాలు చేయకుండా ఉంటారనే ఒక భావన ఉన్నది. ప్రత్యేకించి ఎందుకో ఉచిత బస్సు అనేది విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా తన మేనిఫెస్టోలో పెట్టింది అధ్యక్ష. కానీ ఈ రోజు వాళ్ళు పెట్టిన దాన్ని సమర్థవంతంగా మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఆ పథకాన్ని సమర్థవంతంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికి కూడా పదే మంత్రి గారు అంశాల మీద స్పష్టత ఇస్తున్నప్పటికి కూడా పురుషులు దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఇవన్నీ చేయడం అనేది మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. వీలైతే ఇంకా ఉచిత బస్సుకు సంబంధించిన బస్సులను మరింత పెంచాలని గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష.